తులసి కబడ్డీ విత్తనాలతో ప్రతి రైతు విజయం సాధ్యం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా? తిరుపతిలో జరగనున్న రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ వెనుక అసలు కథ ఏంటి? జూలై 18న జరగనున్న ఈ సమావేశంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ ఫ్యాన్స్ మీట్కు రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా? తమిళనాడులో సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరహాలోనే ఎన్టీఆర్ కూడా కొత్త అడుగు వేయబోతున్నారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ టీం ఏమంటోంది? ఫ్యాన్స్ అసోసియేషన్ ఏపీ కన్వీనర్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? అసలు ఈ హైప్ వెనుక నిజమెంత? ఇక మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఈ తిరుపతిలో జరిగే సమావేశానికి ఎన్టీఆర్కి సంబంధం ఉందా? అసలు ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు? వీరి సమావేశం వెనుక ఉద్దేశం ఏంటి? ఎస్ దీపిక, గత కొంతకాలంగా అంటే ఒక 3 రోజుల నుంచి కూడా మీడియా, సోషల్ మీడియా అంటే ప్రధాన మీడియాలో కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. చర్చ కాదు, సోషల్ మీడియాలోనే ఒక రకంగా రచ్చే జరుగుతుందని చెప్పాలి. అంటే ఎన్టీఆర్ రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి వారసుడు. సో పెద్ద ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి సంబంధించినటువంటి మనవడు కావడం, అలాగే ఇప్పుడు ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోల్లో ఆయన కూడా ఒకరు కావడం, అలాగే ఆయన తండ్రి హరికృష్ణ ఎన్టీఆర్ ఎవరైతే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి రాజకీయాలు వచ్చే టైంలో అంతా కూడా ఆయనే కీలకంగా వ్యవహరించడం, ఆయన గతంలో మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేయడం. సో హరికృష్ణ వారసుడు, ఆ కుమారుడు, అలాగే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి మనవడుగా ఉండడంతోనే ఇప్పుడు మొత్తం ఎన్టీఆర్ ఒక 18వ తారీఖున ఆయన ఫ్యాన్స్తో ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు అనేటువంటి ఒక వార్త 3 రోజుల కిందట వచ్చింది. సో ఆ వార్త వచ్చినప్పటి నుంచి కూడా ప్రధాన మీడియాల్లోనూ అలాగే సోషల్ మీడియాల్లోనూ దీని మీదే పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే, ఒక డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే ఈ సమావేశం వెనుక అభిమాన సంఘాలతో ఆయన ఏం చేయబోతున్నారు, సో ఈ అభిమాన సంఘాలన్నీ కూడా భవిష్యత్తులో ఎలా మారబోతున్నాయి, సో ఆ తర్వాత ఎన్టీఆర్ ఇక రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా, రాజకీయ రంగ ప్రవేశం చేస్తే తెలుగుదేశం పార్టీలోనే ఆయన కొనసాగుతారా, లేదంటే తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఆయన దూరంగా ఉన్నారు కాబట్టి కొత్త పార్టీ ఏమైనా పెడతారా, కొత్త పార్టీ పెట్టిన తర్వాత అది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందా, లేకపోతే వైసీపీకి అలాగే జనసేన పార్టీకి, జాతీయ పార్టీలకు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల చర్చలు అయితే, అభిప్రాయాలు అయితే సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయని చెప్పాలి. అయితే మొదట దీని మీద నిన్న మనం సుమన్ టీవీ నుంచి కూడా సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కీలక నాయకులతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడడానికి ముందుకు రాలేదు మొదట్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇలా వచ్చేటువంటి వార్తలన్నిటికీ కూడా మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో ఏదో పోస్టులు పెట్టినంత మాత్రాన, ఏదో మీడియాలో వార్తలు వచ్చినంత మాత్రాన మేము స్పందించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి విషయాన్ని నిన్నటి వరకు చెప్తూ వచ్చారు. కానీ రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక పేరుతో ఒక పోస్ట్ అయితే వచ్చింది. సో ఈ నెల 18వ తారీఖున తిరుపతిలో హోటల్ తాజ్లో మీడియా సమావేశం 10 గంటలకు జరగబోతుంది. ఈ మీడియా సమావేశానికి సెన్సేషన్ ఒక డెసిషన్ కూడా ఈ సమావేశంలోనే మేము పూర్తి వివరాలను మేము వెల్లడించబోతున్నాం. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు సో రా ఎన్టీఆర్ ద్వారా ఎన్టీఆర్ అభిమానుల చేత ఈ సమావేశం, ఈ సేవా కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనేటువంటి ఒక పోస్టర్ అయితే రా ఎన్టీఆర్ పేరుతో రిలీజ్ అయింది. సో RAW రా ఎన్టీఆర్. సో రా ఎన్టీఆర్ అనేది ఒక ట్విట్టర్ పేజ్ ఉంది. సో ఆ ట్విట్టర్ పేజ్లో ఎప్పటి నుంచో కూడా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆయన పేరుతో, ఆయన ఫోటోతో అనేక సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు 18వ తారీఖు కూడా ఊరు వాడ అనేటువంటి ఒక కార్యక్రమంని నిర్వహించబోతున్నారు. ఊరు వాడ అనే పేరుతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొత్తం సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్తో పాటుగా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఇందులో ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళొక పోస్టర్ ద్వారా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పర్సనల్ టీం కావచ్చు, ఆయన నిజమైనటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన కన్వీనర్స్, ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ అఫీషియల్గా సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. దాని మీద ఇవాళ వాళ్ళకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి తెలంగాణ అధ్యక్షులు నర్సయ్యతో కూడా, వేముల నర్సయ్యతో కూడా నిన్న మన సుమన్ టీవీ, నేను కూడా ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఆయన కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ కూడా అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా సేవా కార్యక్రమాలు కానీ, లేదంటే 18వ తారీఖున ఏదైనా సమావేశం కానీ
తమతో అయినా సరే అంటే ఫ్యాన్స్ ముఖ్య నేతలతో సమావేశం కూడా ఎక్కడ కూడా నిర్వహించడం లేదు. ప్రజెంట్ ఆయన సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఆంతరంగికులతో కూడా ఈ సమావేశం అయితే ఏమీ లేదు అనేటువంటి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ మీరు ఎందుకు ఒక అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు? మీరు కానీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్గా ఉన్న మీరు కానీ ఏపీ ప్రెసిడెంట్ కానీ లేదంటే ఎన్టీఆర్ పర్సనల్ టీం కానీ ఎందుకు మీరు అఫీషియల్గా మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం లేదు అనంటే ప్రతి చిన్న విషయానికి మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇవాళ పరిస్థితి మరింత పీక్కి చేరిందని చెప్పాలి. అన్ని ఛానల్స్లో నాట్ ఓన్లీ సోషల్ మీడియా పేజెస్ ఓన్లీ ఇప్పుడు మెయిన్ ప్రధాన మీడియాలంతా కూడా దీని గురించే ఇప్పుడు ప్రధాన శీర్షికలు వార్తలంతా కూడా వస్తున్నాయి. సో ఎన్టీఆర్కి సంబంధించి 18వ తారీఖున ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ తిరుపతిలో జరగబోతుంది. ఈ తిరుపతిలో జరగబోయేటువంటి ప్రెస్ మీట్లో ఏం అనౌన్స్మెంట్ ఉండబోతుంది? సో ఇది నిజంగానే ఎన్టీఆర్కు అనుబంధంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషనా? రా ఎన్టీఆర్ అనేది అసలు ఎవరు? దీని వెనక ఎవరున్నారు? వీళ్ళు 100 కోట్ల రూపాయల నిధులతో సేవా కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు అంటూ ఇలా రకరకాలుగా మళ్ళీ చర్చలు అయితే ప్రారంభమయ్యాయి. సో ఇక ఇవాళ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ ముఖ్య నాయకులు స్పందించారు. వాళ్ళు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఏపీ కన్వీనర్ కూడా ఆయన కూడా ఒక వీడియోని రిలీజ్ చేసి రా ఎన్టీఆర్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. సో ముఖ్యంగా ఊరువాడ అనేటువంటి ఆ పేరుతో నిర్వహించేటువంటి కార్యక్రమాలు అఫీషియల్గా ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్కి ఆ రా ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఇంగ్లీష్లో రిలీజ్ చేశారు, అలాగే తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అందులో కూడా ఏమన్నారంటే ఎవరైనా ఫ్యాన్స్ ఈ రా ఎన్టీఆర్ కానీ లేదంటే వేరే ఏదైనా పేరు చెప్పుకొని కానీ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఎవరైనా డొనేషన్స్ కలెక్ట్ చేసినా కూడా ఎవరు కూడా వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వవద్దు. అంటే వీళ్ళకి 100 కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఊరువాడ పేరుతో రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక ట్విట్టర్ పేజ్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు నిజంగానే ఎన్టీఆర్ మీద పేరుతో ఎన్టీఆర్ మీద అభిమానంతోనే వాళ్ళు నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే అనుకుందాం. వాళ్ళకి ఎన్టీఆర్ ఫ్యాన్సే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని వాళ్ళ ఆ పేజ్ను ఒకసారి మనం పరిశీలిస్తే గత కొన్ని సంవత్సరాలుగా కోవిడ్ టైం నుంచి కూడా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవాళ్ళకి వాళ్ళ కడుపు నిండా భోజనం అందించడంలో కానీ లేదంటే పేద విద్యార్థులకు సహాయం చేయడంలో కానీ ఇలా రకరకాల వీడియోలన్నింటినీ కూడా ఆ రా ఎన్టీఆర్కి సంబంధించిన పేజెస్లో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రా ఎన్టీఆర్ ఒక్కసారిగా ఈ 18వ తారీఖున సమావేశం మీద వాళ్లే క్లారిటీ ఇవ్వడం, ప్రెస్ మీట్ అని చెప్పడం, 100 కోట్లు అని చెప్పడం, అందుకు పేరు కూడా ఊరువాడ అని చెప్పడంతోనే ఇప్పుడు ఇదంతా కూడా మెయిన్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ మెడకు చుట్టుకుందనే చెప్పాలి. సో దాంతో వాళ్ళు రంగంలో దిగి ఈ రా ఎన్టీఆర్కు మాకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు దీపిక. అసలు తమిళనాడు సీఎం విజయ్ పాలిటిక్స్కి రావడమే కారణమా? అందుకోసమే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ ప్రచారం జరిగిందంటారా? ఎస్, ఇప్పుడు అసలు ఒక హీరో ఉన్నప్పుడు ఆ హీరోకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి, కొన్ని గుర్తింపు ఉన్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని గుర్తింపు లేకుండానే స్వతంత్రంగా ఏకపక్షంగా కొంతమంది అభిమానులు వాళ్లే కొన్ని పేర్లు పెట్టుకొని కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎప్పటి నుంచో, అంటే దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి అందరు హీరోలు కూడా ఉన్నారు, నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్. సో ఇప్పుడైతే ఎవరైతే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద హీరోలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి యాక్టివిటీసే నిర్వహిస్తూ ఉంటారు. అది పెద్ద వార్తల్లో చెప్పుకునేటువంటి అంశం కాదు. కానీ ఇక్కడ ఈ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించే ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? మీడియాలో ఎందుకు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక అభిమాన సంఘాన్ని ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్కి, ఒక ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి ఒక కాల్కి ఎందుకు ఇంత హడావుడి నడుస్తుంది అంటే ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి ఆయన రాజకీయ కుటుంబ నేపథ్యం అనే చెప్పాలి. సో గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆయన ప్రచారం నిర్వహించారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన అప్పట్లో చంద్రబాబుకు ఓటు వేయాలని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన అనేక రోడ్ షోలు కూడా నిర్వహించారు. సో ఆయన మాట్లాడినటువంటి భాష కావచ్చు, ఆయన వదిలినటువంటి బాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రత్యర్థి పార్టీలందరికీ కూడా ఒక రకంగా కలవరపెట్టాయని చెప్పాలి. ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి ఒక యువకుడు ఈ స్థాయిలో విమర్శలు చేయడం, ఈ స్థాయిలో రాజకీయాల పట్ల ఆయనకు అవగాహన ఉండడం ఇవన్నీ కూడా చూస్తే జూనియర్ ఎన్టీఆర్కు ఒక మంచి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది అప్పుడు కూడా అందరూ కూడా చర్చించుకున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా తన తాత పెట్టినటువంటి పార్టీ, తన మామ చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలి, తన మామ ఒక పరిపాలన
అందించేటువంటి వ్యక్తిగా గతంలో కూడా ఆయన సీఎంగా పనిచేశారు కాబట్టి మంచి సుపరిపాలన అందించారు కాబట్టి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆయన గుర్తింపు ఉంది కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేయాలనేటువంటి ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. అదే క్రమంలో ఆయన ప్రచారం నిర్వహించి ముగిసిన తర్వాత హైదరాబాద్కు వచ్చేటువంటి క్రమంలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆయన ప్లాస్టిక్ సర్జరీ వంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా సర్జరీ చేసుకున్న తర్వాత కూడా ఆయన బెడ్ మీద నుంచే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆయన ప్రచారం నిర్వహించి మళ్ళీ ఓటు వేయాలనేటువంటి పిలుపుని ఇచ్చినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ అనేవి అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి అలాగే ఏదైతే నందమూరి ఫ్యామిలీకి అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి కొంత గ్యాప్ ఏర్పడింది. ఆయన ఎక్కడో కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా ఫంక్షన్స్కి కూడా ఈ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా అటెండ్ కావడం లేదు. చివరికి బాలకృష్ణ కూడా వీళ్ళకి సంబంధించిన సినిమా కార్యక్రమాలు ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఆయన కూడా దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు ఒక గ్యాప్ అయితే జూనియర్ ఎన్టీఆర్కు అలాగే తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నందమూరి ఫ్యామిలీకి బాలకృష్ణ వంటి వాళ్లకు ఒక గ్యాప్ అయితే ఏర్పడింది. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే సీఎం విజయ్ ఇటీవల ఆయన రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సీఎం అవడం, ఆయన ఇదే తరహాలో ఫ్యాన్స్ అసోసియేషన్ని పూర్తి స్థాయిలో సేవ వైపు ఆయన మళ్లించడం గత కొన్ని సంవత్సరాలుగా, అంటే విజయ్ 1.5 సంవత్సరం కిందట ఆయన టీవీకే పార్టీని ప్రకటించక ముందు నుంచి కూడా విజయ్ మీద ఇదే విధంగా పొలిటికల్ ఎంట్రీ మీద ఒక పెద్ద ఎత్తున చర్చ నడిచింది. చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. జయలలిత బతుకున్నటువంటి సమయంలోనే విజయ్ అన్నాడీఎంకే పార్టీలో చేరబోతున్నారు, విజయ్ జయలలితకు వారసుడుగా ఉన్నారు, అలాగే విజయ్కు జయలలితకు మధ్య ఆ తర్వాత కొన్ని విభేదాలు కూడా వచ్చాయి. విజయ్ను జయలలిత కూడా టార్గెట్ చేసి ఆయన సినిమా మీద కూడా ఆపడానికి కూడా ప్రయత్నించారు. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. సో అప్పటి నుంచి కూడా ఈ వార్త అలా నానుతూనే ఉంది. అలాగే విజయ్ తీసినటువంటి సినిమాలన్నీ కూడా సామాజిక అంశాలకు సంబంధించినటువంటి కథాంశాలతోనే విజయ్ సినిమాలన్నీ కూడా రూపొందించారు. కాబట్టి విజయ్ అంతకు ముందు నుంచే, అంటే ఒక 10 సంవత్సరాలకు ముందు నుంచే ఇదే విధంగా ఫ్యాన్స్ను ఆయన యాక్టివ్ చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా తమిళనాడు మొత్తం అంతా కూడా ఆయన సేవా కార్యక్రమాలను నిర్వహించడం, పేదవాళ్ళని చదివించడం, అనారోగ్యంతో ఉన్న వారికి అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనటువంటి నిధుల్ని తానే స్వయంగా భరించడం, ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు ఇదే మోడల్ని ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మొదట ఫ్యాన్స్ అసోసియేషన్స్ని యాక్టివ్ చేసి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు, అంటే ఇక్కడ మనం ఈ సందర్భంగా రా ఎన్టీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి కూడా ప్రస్తావించాలి. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 100 కోట్ల రూపాయలతో ఊరువాడ పేరుతో మేము సేవా కార్యక్రమాలు చేయబోతున్నాము అనే ఒక పోస్టర్, ఒక లెటర్ రిలీజ్ చేశారు. సో విజయ్ తరహాలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వెనక ఉండి ఈ రా ఎన్టీఆర్ ద్వారా లేదంటే ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఇలా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ 100 కోట్ల రూపాయల నిధులన్నిటికీ కూడా జూనియర్ ఎన్టీఆరే దీని వెనకుండి ఇస్తున్నారేమో అనేటువంటి ఒక చర్చ అయితే మళ్ళీ ఇప్పుడు మీడియాలోను సోషల్ మీడియాలోను స్టార్ట్ అయింది. అందుకే ఇప్పుడు అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పెద్దలు ముందుకొచ్చారు. సో రా ఎన్టీఆర్కు మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్కి, అలాగే రేపు 18వ తారీఖున హోటల్ తాజ్లో తిరుపతిలో జరగబోతున్నటువంటి మీడియా సమావేశానికి, అందులో వాళ్ళు మాట్లాడేటువంటి అంశాలకు ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. రా ఎన్టీఆర్ అనేది గతం వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల్లో అది కూడా ఒకటిగా ఉంది. సో మనం ఆ వీడియోస్ అన్నింటిని కూడా చూస్తే మొత్తం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వీడియోసే అందులో ఉంటాయి, అందులో సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టులే అందులో ఉంటాయి. కానీ ఇప్పటికిప్పుడు రా ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధం లేదని చెప్పడం ద్వారా చూస్తే ఇది ఒక రకంగా పొలిటికల్గా టర్న్ తీసుకుంటుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఒక వివాదాస్పదంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రా ఎన్టీఆర్ని మాకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు. సో ఇప్పటి వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే పర్సనల్గా ఆయన ట్వీట్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ఒక పోస్ట్ రిలీజ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ఒక లెటర్ రిలీజ్ చేయడం కానీ చేయలేదు. కేవలం ఫ్యాన్స్ అసోసియేషన్, అది కూడా అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేటువంటి పేరుతో కొన్ని లెటర్లు అయితే రిలీజ్ అయ్యాయి. అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన ఏపీ స్టేట్ కన్వీనర్ కూడా, ఆయన కూడా ఒక అఫీషియల్గా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పటికిప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చేటువంటి అవకాశం లేదు.
అలాగే రేపు 18వ తారీఖున జరగబోతున్నటువంటి సమావేశానికి మాకు సంబంధం లేదు. అలాగే 100 కోట్ల రూపాయల నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దానికి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మాకు సంబంధం లేదు. కాబట్టి ఎవరైనా ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఎవరినైనా చందాలు కానీ డొనేషన్స్ కానీ విరాళాలను కానీ అడిగితే మీరెవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా అక్కడ ఇచ్చారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ మీద పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పొలిటికల్ ఎంట్రీ మీద, అలాగే 18వ తారీఖున తిరుపతిలో జరగబోతున్నటువంటి సమావేశం మీద ఫ్యాన్స్ అసోసియేషన్ ఇచ్చినటువంటి క్లారిటీ. దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. తిరుపతిలో జూలై 18న జరగనున్న ఈ రా ఎన్టీఆర్ అభిమానుల సమావేశం నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా భారీ ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీంతో పాటు ఏపీ ఫ్యాన్స్ కన్వీనర్ కూడా స్పష్టం చేశారు. ఇది అభిమానుల సమావేశం మాత్రమేనని, రాజకీయ ప్రకటనలు లేదా కొత్త పార్టీకి సంబంధించిన ఎలాంటి అజెండా లేదని వివరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారానికి అధికారికంగా అయితే ఎలాంటి నిర్ధారణ లేదు. అందువల్ల ఇప్పటికైతే ఇవన్నీ ఊహాగానాలనే చూడాలి.